ప్రైజ్లాడ్ ప్రభైన యేసు నామములో అందరి కొందరంలో ఈ దినం దేవుని వాక్యం నుంచి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయంను యెహోవా మీద నుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ గమనించినట్టయితే యెహోవా అనే దేవుణ్ణి విశ్వసించిన మనము చాలా జాగ్రత్తగా జీవించవలసిన వారం. ఎందుకంటే ఆయన భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుడు. ఆయన సమస్తమును సృజించి మానవుడు తప్పైన కారణాన మానవుడు ఆ నశించి నరకానికి పోయే ఆ త్రోవలో ఉన్నాడని ఎరిగి ఆయన ఏం చేసినాడంటే ఆ మహిమను వదులుకొని ఆ యొక్క అధికారము ఆధిపత్యం అంతా వదిలేసి నరరూపిగా, అంటే మనలాగా నీలాగా నాలాగా రక్త మాంసములలో పాలివాడ ఈ లోకానికి దిగివచ్చి కలవరిశిలలో ప్రాణం పెట్టినాడు, రక్తం కార్చి రక్షించినాడు. ఈ గొప్ప దేవుణ్ణి మనం ఏం చేసుకోవాలంటే ఆధారం చేసుకోవాలి. ఎందుకంటే భూమికి ఆకాశానికి సృష్టికర్త ఆయనే. మనిషి యొక్క రక్షణ కొరకు ప్రాణం పెట్టింది ఆయన. ఇంకా మనిషికి కావాల్సింది ఏం లేదు. ఈ సృష్టి అంతా మనిషి కొరకు చేసింది ఆయన్నే. ఈ సృష్టిలో తప్పైన మానవుని రక్షించి ఆ నిత్యరాజ్యంలో అంటే పరలోకంలోనికి తీసుకుపోవడానికి ఆయన ఒక చక్కని మార్గముగా ఈ లోకానికి దిగొచ్చి కలవరిశిలలో ప్రాణం పెట్టినాడు. అయితే ఇక్కడ ఏముందంటే నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనచ్చు. అంటే మనం ఎవరిని ఆశ్రయించాలి? మన పరిస్థితులు, లోకంలో ప్రతి సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, నిట్టూర్పు వచ్చినప్పుడు యెహోవాను ఆశ్రయించాలి. మనం ఏం చేస్తామంటే యెహోవా కనబడతలేడు కదా, మాకు యేసుప్రభు కనబడతలేడు కదా, నరుల దగ్గరికి వెళ్దామని మనకు కనబడ్డోళ్ళని పోయి సాయం అడుగుతాం. అరే ఎవరితోన్నా డబ్బు ఉంటే అలా డబ్బు అడుగుదామని, లేకుంటే వాళ్ళ దగ్గర మనకు కావాల్సింది ఉన్నప్పుడు అది అడుగుదాం అనుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? వాళ్ళని కాదు నువ్వు అడగాల్సింది, వాళ్ళ మీద కాదు నువ్వు ఆధారపడవలసింది, నన్ను. ఎందుకంటే ఆయన సృష్టికర్త. అవతలున్న వ్యక్తులు కూడా మనుషులే, వాళ్ళు సాయం చేయొచ్చు చేయకపోవచ్చు, వాళ్ళని సృజించి దిగిన ఈ మన ప్రభువే. అది గుర్తుపెట్టుకోవాలి. మనం మనుషులను ఆశ్రయించొద్దు. మనుషులను ఆశ్రయించొద్దు అంటే యెహోవాను ఆశ్రయించాలి. ఆయన ఏం చేస్తాడంటే మనకి ఏదైనా ఇవ్వడానికి, ఎవ్వరు ఇవ్వకపోయినా ఆయన ఇచ్చే సామర్థ్యంలో ఉన్నాడు. ఇంకా శరీరాలను తనకు ఆధారంగా, అంటే మనుషులంతా శరీరంతో ఉన్నారు. ఈ శరీరులు ఆధారం చేసుకుంటే నష్టపోతాం. మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయంలో 29వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఇశ్రాయేలునకు ఆధారమైన వాడు నరుడు కాడు అని రాసింది. ఇశ్రాయేలు ఈ ప్రపంచ దేశంలో ఎంతో బలమైన దేశం. చిన్న దేశము అదే సమయంలో బలమైన దేశం. చిన్న దేశము అదే సమయంలో తెలివైన దేశం. చిన్న దేశము అదే సమయంలో దేవునికి వారి సంబంధం ఉన్న ప్రజలు. ఆ సృష్టికర్త అయిన దేవుడు వారితో ఉన్నాడు. వారు ఆ సృష్టికర్త అయిన దేవునితో నిరంతరం అంటకట్టుకున్నారు. చిన్న దేశము జ్ఞానంతో, ధనముతో, బలంతో ఎందుకున్నదంటే వారు యెహోవాను, యేసుక్రీస్తును ఆధారంగా చేసుకున్నారు. ఈ ప్రపంచంలో ఉన్న దాదాపు 197 దేశాలు, లేకుంటే ఇంకా లెక్కకు రాని దేశాలు 208 దేశాలు ఒకేసారి యుద్ధం చేయడానికి వచ్చిన ఇజ్రాయెల్ను జయించలేరు. ఎందుకంటే వారు యెహోవాను ఆధారం చేసుకున్నారు. ప్రియమైన వాళ్ళారా, నీవు ఒక్కడవు అనుకుంటున్నావేమో, నా సమస్య పెద్దదనుకుంటున్నావేమో, నా సమస్య తీర్చేటోళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావేమో, యేసుక్రీస్తు ప్రభు ఆయనను ఆధారం చేసుకో. నీ చుట్టూ 1000 మంది ఉన్నా వారందరూ ఒక్క మాటతో ఆగిపోతారు. ఆయన ఆపగలే సమర్థుడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు సముద్రమును ఆపిన దేవుడు. సముద్రానికి ఆజ్ఞాపించగా మిక్కిలి నిమ్మలమైంది, సముద్రానికి గద్దింపగా గాలి నిమ్మలమైపోయింది. ప్రియమైన వాళ్ళరా, నీ సమస్య సముద్రం అంత పొంగు కాదు. నీకున్న సమస్య గాలి అంత విస్తారంగా లేదు, బలంగా లేదు. మనము ఆయన దగ్గర మొరపెట్టి మేలు అనుభవించాలని ప్రభు కోరిక. మనం ఆయనను ఆశ్రయించాలి, లేకపోతే శాపగ్రస్తులం అవుతాం. మన జీవితాలు సరి చేసుకొని ఆయన మీద ఆధారపడదాం. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తుతిస్తున్నాం. నమ్మదగిన దేవ, అనేక సార్లు మేము మనుషులను ఆధారం చేసుకొని శరీరాలను నమ్ముకొని బతుకుతున్నాం. దయతో క్షమించండి.
నిన్ను ఆశ్రయించుటకు మరొకసారి జ్ఞానం గల మాటలు అనుగ్రహించినావు. విని నీ అందు ఆధారపడ్డ కృపనీయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.